విడుదల రజని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైందా? అందుకే వారి అనుచరులని అరెస్ట్ చేశారా? టీడీపీ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటి? టార్గెట్ లో ఇంకెవరున్నారు? అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో డీపట్టా, ఫ్రీహోల్డ్ భూముల అక్రమ క్రమబద్దీకరణలు భారీ ఎత్తున జరిగాయని ఆరోపించారు టీడీపీ నేతలు. ఈ దందాకు సంబంధించిన ఆధారాలు దొరక్కుండా చేసేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, పీఏ ముని తుకారాం సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లను కాల్చేశారని సిఐడి తెలిపింది. మాధవరెడ్డి, పెద్దిరెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలను నిరూపించేందుకు వారి కాల్ డేటాను విశ్లేషించింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ రిమాండ్ రిపోర్టులో పెద్దిరెడ్డి పాత్రను ప్రస్తావించింది సిఐడి. ఈ కేసులో 3వ నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఘటన జరిగిన కొన్ని రోజులు పరారీలో ఉన్నారు. గురువారం సిఐడి అధికారులు మారువేషంలో వెళ్లి ఆయన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇదే కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోన్నట్టు సమాచారం. గుంటూరులో కీలక నేత విడుదల రజని మరిది వేణుగోపాల్ నాథ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న ఫిర్యాదుతో గోపిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా రజని, ఏ2గా పల్లె జాషువా, ఏ3గా విడుదల గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణ ఉన్నారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న విడుదల రజనీని అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వైసీపీ ముఖ్య నేతలందరినీ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. ఇప్పటికే మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నానిపైన కేసులు నమోదు చేశారంటున్నారు. మరోవైపు త్వరలో మాజీ మంత్రుల అరెస్టులు తప్పవని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు.